అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఒక చాలా అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా స్వామివారి గర్భగుడులు ఒక ప్రత్యేకమైన దిశలో దర్శనమిస్తారు కదా. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారు పడమట వైపు ముఖం పెట్టుకుని దర్శనమిస్తారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాధారణంగా ఒక ఆలయంలో ఒకే ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. అంతేకాదు, కాశీ గయ క్షేత్రాల్లో పితృకార్యాలు చేసినట్టుగానే ఇక్కడ కూడా పితృదేవతలకు పిండ ప్రదానం తర్పణాలు చేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం ఏంటో తెలుసా? అదే శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానం. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది? అసలు శ్రీ కూర్మనాథ స్వామి ఇక్కడ ఎలా వెలిశాడు? స్వామివారి పడమటి ముఖంగా ఎందుకు ఉన్నారు? బలరాముడు ఈ ఆలయాన్ని ఎందుకు శపించాడని చెబుతారు. ఈ కథ మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానం శ్రీకాకుళం పట్టణం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మం గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని విశ్వాసం. కూర్మావతారం అంటే మనకు తెలిసినట్టుగానే తాబేలు రూపం. విష్ణుమూర్తి దశావతారాల్లో ఇది 2వ అవతారంగా చెప్పబడుతుంది. ఈ ఆలయాన్ని కూర్మావతారానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఇక్కడికి వెళ్ళగానే మనకు కనిపించే మొదటి ప్రత్యేకత 2 ధ్వజస్తంభాలు. ఇది నిజంగా చాలా అరుదైన విషయం. మామూలుగా ఏ గుడిలో చూసినా ఒక ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది, కానీ శ్రీకూర్మంలో మాత్రం 2 ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, స్వామివారి పడమట ముఖంగా ఉంటారు. దీని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది. అది కొంచెం తర్వాత తెలుసుకుందాం. కానీ ముందుగా ఈ ఆలయం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని అసలు ఎప్పుడు నిర్మించారనే విషయాన్ని పూర్తిగా స్పష్టంగా తెలియదు. చాలా మంది ఇది 2వ శతాబ్దానికి ముందే ఉండేదని నమ్ముతారు. తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన గంగ వంశీయులు, పల్లవులు, చోళులు ఇలా అనేక రాజవంశాలు పరిపాలించారని చెబుతుంటారు. ఇలా అనేక రాజవంశాల పాలనలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందని చెప్పబడుతుంది. 7వ శతాబ్దం నుంచే ఈ ఆలయానికి ప్రాముఖ్యత ఉందని సమాచారం. అలాగే ఇక్కడ లభించిన శాసనాలు, ఆలయంలోని శిల్పాలు ఈ ప్రాంత చరిత్రకు ముఖ్యమైన ఆధారాలుగా నిలిచాయి. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న స్థల పురాణం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్దాం. చాలా సంవత్సరాల క్రితం దక్షిణ సముద్ర తీరంలో శ్వేతాపురం అనే పట్టణం ఉండేదట. ఆ పట్టణాన్ని శ్వేత చక్రవర్తి అనే రాజు పరిపాలించేవాడు. ఆయన భార్య పేరు విష్ణుప్రియ. పేరుకు తగ్గట్టుగానే ఆమె శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తురాలు. ఒకరోజు ఆమె ఏకాదశి వ్రత దీక్షలో ఉంది. ఆ సమయంలో ఆమె పూజలు, నియమాలు పాటిస్తూ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తుంది. అదే సమయంలో ఆమె భర్త శ్వేత మహారాజు ఆమె వద్దకు వచ్చాడు. అప్పుడు విష్ణుప్రియకు ఒక సమస్య వచ్చింది. ఒకవైపు భర్తను కాదనలేకపోతుంది, మరోవైపు తాను చేస్తున్న ఏకాదశి వ్రతాన్ని కూడా భంగం చేయకూడదు. ఏం చేయాలో అర్థం కాక ఆమె పూజ మందిరంలోకి వెళ్ళింది. అక్కడ శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. స్వామి, నా భర్తను నేను కాదనలేను, కానీ ఈ వ్రతాన్ని కూడా భంగం చేయలేను, నువ్వే నన్ను రక్షించు అని వేడుకుందంట. అంతేకాదు, నువ్వు కూర్మ రూపంలో భూమిని ధరించావు కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా కాపాడు స్వామి అని ప్రార్థించింది. ఆమె భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ఆమెకు దర్శనమిచ్చాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. అక్కడే ఒక అద్భుతం జరిగింది. శ్రీ మహావిష్ణువు అక్కడ గంగను ఉద్భవింప చేశాడు. ఆ గంగ ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తూ రాజు వైపు దూసుకొచ్చింది. అది చూసిన శ్వేత మహారాజు భయపడి పరిగెత్తాడు. చివరికి ఒక పర్వతం మీదకు చేరుకున్నాడు. అక్కడ తన మంత్రిని పిలిచి అసలు ఏం జరిగింది అని అడిగాడు. మంత్రి జరిగిన విషయమంతా రాజుకు వివరించాడు. అప్పుడు రాజుకు తన తప్పు అర్థమైంది. తాను చేసిన తప్పుకు చాలా బాధపడ్డాడు. ప్రత్యుత్తాపంతో శ్రీ మహావిష్ణువుని ధ్యానించడం మొదలుపెట్టాడు. అప్పుడే అటుగా నారద మహర్షి వచ్చాడు. నారదుడు రాజును చూసి, రాజా, నీకు ఏం జరిగింది అని అడిగాడు. రాజు జరిగిన విషయమంతా నారదుడికి చెప్పాడు. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రంతో భక్తిగా దీక్షతో స్వామిని ధ్యానం చేయమని చెప్పాడు. అలాగే ఈ గంగా ప్రవాహమే తర్వాత వంశధార నది పేరుతో సాగరంలో కలుస్తుందని కూడా చెప్పాడని స్థల పురాణం చెబుతుంది. ఆ తర్వాత శ్వేత మహారాజు వంశధార నదిలో స్నానం చేశాడు. అక్కడ ఉన్న జ్ఞానేశ్వరుడు స్వామేశ్వరుని పూజించాడు. తర్వాత శ్రీ మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేశాడు. రోజులు గడిచాయి, కానీ స్వామివారి దర్శనం మాత్రం కలగలేదు. అప్పుడు నారదుడు కూడా శ్రీ మహావిష్ణువు ప్రార్థించాడు. స్వామి, ఈ రాజు ప్రత్యుత్తాపంతో తపస్సు చేస్తున్నాడు, అతనికి దర్శనం ఇవ్వు అని వేడుకున్నాడు.
చివరకు శ్రీ మహావిష్ణువు కరుణించాడు. చక్ర తీర్థం గుండం నుంచి కూర్మావతారంలో వెలువడి శ్వేత మహారాజుకు దర్శనమిచ్చాడని స్థల పురాణం చెబుతుంది. స్వామివారు 4 చేతులతో దర్శనమిచ్చాడు. చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ఉన్నాయి. స్వామిని చూసిన శ్వేత మహారాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పుడు రాజు, స్వామి నువ్వు ఇక్కడే కొలువై ఉండాలి, ఈ ప్రాంతాన్ని పవిత్రం చేయాలి అని ప్రార్థించాడు. స్వామివారు కూడా అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత స్వామివారు సరైన స్థలం కోసం రాజు నారదుడితో కలిసి ఒక వటవృక్షం దగ్గరికి వెళ్ళాడట. అక్కడ ఒక అద్భుతం జరిగింది. స్వామివారు ఆ వృక్షంపై తన చక్రాన్ని ప్రయోగించాడు. వెంటనే అక్కడ క్షీరంలా తెల్లగా కనిపించే నీరు ఉద్భవించిందట. ఆ గుండాన్ని కూర్మగుండం లేదా శ్వేతగుండం అని పిలుస్తారు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, చక్రం వెళ్ళిన మార్గం నుంచి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై స్వామివారి వామ భాగంలో నివసిస్తుందని స్థల పురాణం చెబుతుంది. చక్రం వెళ్ళిన మార్గం నుంచి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై స్వామివారి వామ భాగంలో నివసించిందని స్థల పురాణం చెబుతుంది. అలా లక్ష్మీ సమేతుడై శ్రీ కూర్మనాథుడు అక్కడే నిత్య నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడితో కథ అయిపోలేదు. స్వామివారు పడమటి ముఖంలో ఎందుకు ఉన్నారనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి కదా. దానికి సంబంధించిన కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరోజు ఒక కిరాత స్త్రీ కూర్మగుండం దగ్గరికి వచ్చింది. ఆమె ఆ గుండంలో దాహం తెరుచుకుంది. అక్కడి శ్రీ కూర్మనాథ స్వామిని దర్శించుకుందంట. తర్వాత ఈ విషయాన్ని తన భర్త అయిన బిల్లిరాజుకు చెప్తుంది. బిల్లిరాజు వెంటనే అక్కడికి వచ్చాడు. కూర్మగుండం దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక చక్రం లాంటి అద్భుతమైన వెలుగు కనిపించిందట. ఆ వెలుగు క్రమంగా శ్రీ కూర్మనాథుడి రూపాన్ని తీసుకుంది. బిల్లిరాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఏ మహాపురుషుడు లేక ఏదైనా అద్భుతమైన జలచర్మ అని ఆశ్చర్యంతో చూస్తుండగా అక్కడికి శ్వేత మహారాజు వచ్చాడు. అప్పుడు రాజు, నీ పూర్వజన్మ పుణ్యఫలంతో శ్రీమన్నారాయణను కూర్మ రూపంలో నీకు దర్శనమిచ్చాడు అని చెప్పాడట. దాంతో బిల్లిరాజు ఎంతో ఆనందంగా స్వామిని పూజించాడు. స్వామి అతని భక్తిగా ఇచ్చాడు. కూర్మగుండానికి కట్టడం, మెట్లు నిర్మించాలని బిల్లిరాజుకు చెప్పాడు. అలాగే దేవాలయం నిర్మించాలని శ్వేత మహారాజుకు ఆజ్ఞాపించాడు. అందరూ స్వామి ఆజ్ఞ ప్రకారం పనులు చేశారట. ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వస్తున్నాం. స్వామివారి పడమటి ముఖంలో ఎందుకు ఉన్నారు? బిల్లిరాజు స్వామివారిని ఒక కోరిక కోరాడట. స్వామి, నేను ఎక్కడ ఉంటానో ఆ వైపు ఎప్పుడూ నీ కరుణా దృష్టి ఉండాలి అని వేడుకున్నాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీ కూర్మనాథుడు ఆ కోరికను మన్నించాడట. అప్పటి నుంచి స్వామివారి పశ్చిమ ముఖంగా అంటే పడమటి వైపు తిరిగి దర్శనమిస్తున్నారని స్థల పురాణం చెబుతుంది. అయితే ఈ ఆలయానికి సంబంధించి మరో ఆసక్తికరమైన కథ ఉందండి. అదే బలరాముడి శాపం. ద్వాపర యుగంలో బలరాముడు శ్రీకాకుళం వచ్చాడని చెబుతారు. అక్కడ ఉమారుద్రకోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత బలరాముడు శ్రీకూర్మానికి వచ్చాడు. కానీ ఆలయ క్షేత్ర పాలకుడైన భైరవుడు అతను అడ్డుకున్నాడట. దాంతో బలరాముడికి చాలా కోపం వచ్చింది. భైరవుడు దగ్గరగా తిప్పి విసిరేశాడని కథనం. ఈ విషయం తెలుసుకున్న శ్రీకూర్మనాథ స్వామి బలరాముడికి దర్శనమిచ్చాడు. అయితే భైరవుడి వల్ల జరిగిన అవమానం కారణంగా బలరాముడి కోపం ఇంకా తగ్గలేదు. అప్పుడు కూర్మావతారంలో ఈ ఆలయం భూమిపై మరెక్కడా ఉండకూడదు అని బలరాముడు శపించాడని స్థల పురాణం చెబుతుంది. అందుకే శ్రీకూర్మం ప్రపంచంలోనే ప్రత్యేకమైన కూర్మనాథ స్వామి క్షేత్రంగా నిలిచిందని భక్తుల విశ్వాసం. ఇప్పుడు ఆలయంలోని ఉన్న ఇంకొన్ని అద్భుతమైన విషయాలు చూద్దాం. సాధారణంగా గర్భగుడిలో స్వామివారు ఎదురుగా దర్శనమిస్తారు. కానీ ఇక్కడ మాత్రం కూర్మనాథ స్వామి ఎడమ వైపు గోడ మూలగా దర్శనమిస్తారని చెప్తారు. విగ్రహాన్ని దట్టంగా గంధపు పూతతో అలంకరిస్తారు. భక్తులు గర్భగుడిలోకి వెళ్ళి నేరుగా స్వామివారిని దర్శించుకోవడం కూడా ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఆలయంలోని 118 రాతి స్తంభాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. ప్రతి స్తంభం ఒక కళాఖండంలా కనిపిస్తుంది. ఒక స్తంభానికి మరో స్తంభానికి పోలిక లేకుండా విభిన్నమైన శిల్పాలతో వీటిని చెక్కారని సమాచారం. ఆ కాలంలో శిల్పులు ఎంత అద్భుతంగా పనిచేశారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆలయం బయట ఉన్న శ్వేత పుష్కరిణి కూడా ఒక ప్రత్యేకమైనది. ఈ పుష్కరిణి అడుగు భాగంలో మట్టి తెల్లగా కనిపిస్తుందని చెప్తారు. దీనిని గోపీచందనం అని కూడా అంటారు. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉందండి. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి ఈ పుష్కరిణిలో జలక్రీడలు చేశాడట. అందుకే మట్టి తెల్లగా మారిందని విశ్వాసం. ఇప్పుడు శ్రీకూర్మం ఎందుకు పితృకార్యాలకు కూడా ముఖ్యమైనగా భావిస్తారో చూద్దాం. ఇక్కడి కౌటిల్య తీర్థం అనే పవిత్ర తీర్థం ఉంది. స్థల పురాణం ప్రకారం ఈ తీర్థంలో స్నానం చేసి ప్రేతశైల వద్ద విష్ణు పాదాలపై
పిండ ప్రదానం చేసి పితృతర్పణం చేస్తే గైలో శ్రాద్ధ కర్మలు చేసిన ఫలమే లభిస్తుందని విశ్వసిస్తారు. అందుకే చాలా మంది తమ పితృదేవతల కోసం ఇక్కడ పితృకార్యాలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో చక్ర తీర్థం, నారద తీర్థం, కౌటిల్య తీర్థం, మాధవి తీర్థం, నరసింహ తీర్థం, కోర్మ తీర్థం వంటి పవిత్ర తీర్థాలు కూడా ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా శ్రీకూర్మం పంచలింగారాధ్య క్షేత్రం అని కూడా పిలువబడుతుంది. అంటే 5 శివులు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకులుగా ఉన్నారని విశ్వాసం. కర్పూరేశ్వరుడు, హటకేశ్వరుడు, కోటీశ్వరుడు, సుందరేశ్వరుడు, సిద్ధీశ్వరుడు ఈ 5 శివులు ఈ పవిత్ర క్షేత్రాన్ని కాపాడుతున్నారని చెబుతారు. ఆలయం ముఖద్వారం వద్ద భైరవుడు, ప్రకారంలో అష్టదిక్పాలకులు కూడా క్షేత్ర పాలకులుగా ఉన్నారని స్థల పురాణం చెబుతుంది. ఇక శ్రీకూర్మానికి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం శ్రీకాకుళం పాత బస్టాండ్ నుండి అరసవెల్లి మీదుగా శ్రీకూర్మానికి బస్సులు అందుబాటులో ఉంటాయని సమాచారం. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బస్సులు నడుస్తాయని పేర్కొనబడింది. అలాగే ఆటోలు, ట్యాక్సీలు కూడా దొరుకుతాయి. వసతి కోసం శ్రీకాకుళం పట్టణంలో ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే మొత్తంగా చూస్తే శ్రీకూర్మం అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, దాని వెనుక ఒక అద్భుతమైన స్థల పురాణం ఉంది. శ్వేత మహారాజు కథ ఉంది, విష్ణుప్రియ భక్తి ఉంది, నారదుడి ఉపదేశం ఉంది, కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు దర్శనం ఉంది, బిల్లు రాజుకు ఇచ్చిన వరం ఉంది, బలరాముడి శాపం ఉంది, పడమట ముఖంగా దర్శనమిచ్చే స్వామివారు ఉన్నారు, 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి, 108 అద్భుతమైన రాతి స్తంభాలు ఉన్నాయి, మరియు పితృకార్యాలకు ప్రత్యేకమైన పవిత్ర క్షేత్రంగా భక్తుల విశ్వాసం ఉంది. అందుకే శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానం భారతదేశంలోని అత్యంత విశిష్టమైన వైష్ణవ క్షేత్రంలో ఒకటిగా భక్తులు భావిస్తారు. మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వెళ్తే ఈ అద్భుతమైన పుణ్యక్షేత్రం తప్పకుండా దర్శించండి. జై శ్రీ కూర్మనాథ స్వామి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆలయ చరిత్రలు, పురాణ రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.